కనువిందు చేసే ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటకుల దృష్టికి తీసుకెళ్లడం కోసం కేరళ తరహా అందాలు కోనసీమలో కూడా ఉన్నాయని చాటి చెప్పడం కోసం ఈ ఆత్రేయపురం ప్రాంతంలో లొల్లలాకులు వద్ద తాడిపూడి బ్రిడ్జి నుంచి గత సంవత్సరం డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహించాం. కోనసీమలో పడవల పోటీలు ఈ విధంగా జరుగుతాయా, కేరళలో ఇక్కడ అందాలు ఉన్నాయా అని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాంతానికి గత సంవత్సరం జరిగిన పోటీలు గుర్తింపు తీసుకొచ్చాయి, కీర్తిని మిగిల్చాయి. ఆ స్ఫూర్తితో ఈ సంవత్సరం అంతకు మించిన పెద్ద అంచనాలతో చాలా భారీగా ఈనాడు డ్రాగన్ పడవల పోటీలు నిర్వహించడానికి, ఈత పోటీలు నిర్వహించడానికి, అదేవిధంగా ఒక ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడానికి ఈ ప్రాంతంలో పేరున్నటువంటి పుణ్యక్షేత్రం అయినటువంటి ప్రసిద్ధి పొందిన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. వారితో పాటు సాంప్రదాయ రుచులైనటువంటి సాంప్రదాయ వంటకాలైనటువంటి ఆత్రేయపురం పూతరేకులు, మామిడి తాండ్ర, పచ్చళ్ళు, లేదా మన పాలకోవా, పిచ్చుగోళ్ళు, కాజాలు వంటివన్నీ కూడా ఈ కోనసీమ ప్రాంతంలో ప్రసిద్ధి. అటువంటి ఫుడ్ ఫెస్టివల్ ఒకటి ఏర్పాటు చేయడం, దాంతో పాటు డోక్రా ఉత్పత్తులు ఒక ఎగ్జిబిషన్ కమ్ సేల్ గా ఏర్పాటు చేయడం, మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ పాలు పంచుకునేలాగా ఒక ఆత్రేయపురం ఉత్సవం మాదిరిగా ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదభరిత కార్యక్రమాలు, సాయంత్రం వేళల్లో కాలేజీ గ్రౌండ్ లో సినీ ఆర్కెస్ట్రాలు, బ్యాండులు పెద్ద స్థాయిలో ఏర్పాటు చేయడం, ఒక ఉత్సవం మాదిరిగా ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందడం కోసం టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు జీవనోపాధి కలిగే విధంగా ఆధ్యాత్మిక టూరిజం కింద వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఇక్కడ బోట్ రైడ్లు లేదా బైక్ రైడ్లు, వాటర్ స్పోర్ట్స్ కింద నిర్వహించడం కోసం ఈ ప్రాంతం గుర్తింపు వచ్చే విధంగా, పర్యాటకులను ఆకర్షించే విధంగా, భవిష్యత్తులో ఒక రిసార్ట్స్ కింద ఒక పెద్ద ఎత్తున ఈ ప్రాంతం టూరిస్టులకు ఒక నిలయంగా మారే విధంగా తయారు చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపట్టాం. దానికి మా సరార్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కోసంపూడి రామకృష్ణరాజు గారు, తాడిపూడి బాబు గారు, ఉపాధ్యక్షులు అనిల్ గారు, వాడపల్లి దేవస్థానం చైర్మన్ శ్రీ వెంకటరాజు గారు, ఇంకా అధికారులు, అనధికారులు, పాత్రికేయ మిత్రులు కూడా సహకరిస్తూ ఉన్నారు. గత సంవత్సరం వారు చేసిన కృషి ఫలితంగానే ఆ పోటీలన్నీ కూడా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాయి. ఈ సంవత్సరం కూడా అదే స్ఫూర్తితో జరుగుతున్న ఈ పోటీలు తప్పకుండా ప్రజలందరినీ ఆకర్షిస్తాయి. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా తిలకిస్తారని భావిస్తా ఉన్నాం. అదేవిధంగా మీడియా ద్వారా కూడా ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఈ కోనసీమ అందాలు తెలియజేయడం ద్వారా భవిష్యత్తులో వారు పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని సందర్శించడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీనికి టూరిజం డిపార్ట్మెంట్ వారు, దాతలు కూడా చాలా మంది సహకరిస్తూ ఉన్నారు. దాతల సహకారంతో, టూరిజం డిపార్ట్మెంట్ వారి సహకారంతో కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను, నా టీము అందరూ కలిసి ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన గుర్తింపు టూరిజం పర్యాటకంగా తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి అందరి సహాయ సహకారాలు అందించవలసిందిగా ఈనాడు కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించడం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.